లాస్ట్ వీడియోలో నేను మీకు ప్రపంచంలో ఉండే రోత మొత్తాన్ని తీసుకొచ్చి దాన్ని మీ ముందు పెట్టి రోస్ట్ చేశాను. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రపంచం చాలా చిన్నది, అందులో ఉండే రోత చాలా పెద్దది. అందుకే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నా. రీసెంట్ గా మార్కెట్ లో మన నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన కోర్టు మూవీ రిలీజ్ అయింది మావా. ఈ సినిమా మొత్తం కూడా ఇద్దరు నిబ్బానిబ్బీల లవ్ స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ లవ్ స్టోరీని స్టోరీలా తీసుకుంటే పర్లేదు, కానీ ఆ సినిమాని సీరియస్ గా తీసుకుని కొంతమంది ఇంటర్నెట్ లో ఉండే పిల్లపూగాళ్ళు ఆ సినిమాలో ఉండే సాంగ్స్ కి డ్యూయెట్లు వేసుకోవడం మొదలెట్టారు. రే సమ్మర్ హాలిడేస్ ఇస్తే అన్ని మూసుకుని ఇంటికి మింగేయాలి, కానీ రోడ్డు మీద డాన్స్ లేంట్రా పిల్ల ఫ్రూట్స్. అయినా రే నీకే చెప్తున్నా, ఇలా అండ్రేజ్ అమ్మాయిలతో ప్రేమ దోమ అనుకుంటూ తిరిగావనుకో ఏదో ఒక రోజు పోలీసులు పట్టకపోయి బోకలో మింగుతారు. పాయికాన పనులు చేసేవాడిలాగా ఆ ప్యాంట్ ఏంట్రా అంత పైకి లాగావు? అసలుకే సమ్మరు, ప్యాంట్ ఎంత పైకి లాగావు అనుకో లోపల తమ్ముడు కుమ్ముడు అవుతాడు. ఏంట్రా తమ్ముడు తొక్కుడు బిల్ల ఆడుతున్నారే ఏంటి? కథలెన్నో మింగాను తొక్కుడు బిల్ల ఆడాను ఎండలో ఈ ఎండలో. అయినా ఏం డాన్స్ చేశారా? మీకు ఈ డాన్స్ ఎవర్రా నేర్పించింది? బషీర్ మాస్టరా? నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయేది స్టమక్ ఫుల్ వ్లాగ్స్, సారీ సోల్ ఫుల్ వ్లాగ్స్. ఐ రియల్లీ లైక్ హిస్ కంటెంట్. అది అలా ఉంచితే మనోడు బతకడం కోసం తినడం కోసం బతుకుతాడు. కిచడి కీమా కట్ట ఇదైతే ఆర్డర్ చేసుకుని ఇస్తాను. ఆ తర్వాత ఒక కప్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కి ఒక చికెన్ బర్గర్ చికెన్ రాప్ ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను. పొద్దున్నే లేస్తాడు, బ్రష్ చేస్తాడు, వస్తాడు, ఫుడ్ వేస్తాడు, రిపీట్. తర్వాత ఇంకో గంట రెస్ట్ తీసుకుంటాడు, వస్తాడు, ఫుడ్ వేస్తాడు, రిపీట్. తర్వాత ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు, కానీ మళ్ళీ వస్తాడు, ఫుడ్ వేస్తాడు, రిపీట్. ఫుడ్ తింటమే ఒక లైఫ్ గోల్, ఖాళీగా ఉంచడు ఈయన ఒక మౌత్ హోల్. చికెన్ 65 తిన్న తర్వాత సరిపోలేదు అనిపించింది. చికెన్ పిజ్జా అయితే ట్రై చేశాను, సరిపోలేదు. నువ్వు సరిపోలేదన్న ప్రతిసారి నాకు టిపికల్ యాంగ్జైటీ వస్తుంది బ్రో. ఏం తింటావో తెలియదు, ఎప్పుడు తింటావో తెలియదు, కానీ దబాయిచి మాత్రం తింటావు. ఒక ప్లేట్ గీ కార్మిట్లీ, ఒక ప్లేట్ పూరి, ఈ రెండు అయితే ఆర్డర్ చేసేసాను అనమాట. 2 రుమాలి రోటీ, ఒక మటన్ కీమా, దాంతో పాటు ఒక కద్దుకా కీర్ ఇవైతే ఆర్డర్ చేసి ఫినిష్ చేశాను అనమాట. అది కడుపా గుణాకేవా? మనిషివా మారణ మృగానివా మావా? అసలు అంతలా తింటున్నావు? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం నువ్వు మింగితుంటావు ఆపువా ప్రతివారం. ఎదురు నీకు లేదులే తిండి బోతు నువ్వులే. గ్రిల్ చికెన్ సాలడ్ ఆర్డర్ చేశాను పిస్తా హౌస్ నుంచి. ఇక తర్వాత మధ్యాహ్నం ఏంటంటే జిమ్ కి వెళ్ళాను. జిమ్కి వెళ్ళేలాంటి మంచి అలవాట్లు కూడా ఉన్నాయా అండి మనకి? వింటర్ ఆర్క్ అయిపోయి సమ్మర్ ఆర్క్ కూడా వస్తుంది. నువ్వు మాత్రం బల్కింగ్ ఆపట్లా. క్యాలరీస్ లోడ్ చేసేది ఎక్కువ, క్యాలరీస్ బర్న్ చేసేది తక్కువ. మింగి తినడంలో మాస్టర్ చేసేస్తున్నావు. రాగి దోశ, మసాలా దోశ, రవ్వ దోశ, ఎగ్ దోశ. రాగి సంగటి విత్ నాటుకోడి కర్రీతో స్టార్ట్ చేశాను. ఇక్కడ చీజ్ కేక్స్ అమ్ముతున్నారు, సో అందుకని చెప్పేసి ఒక బ్లూబెరీ చీజ్ కేక్ తీసుకొని అది ఇస్తాను. ఆ తర్వాత డెజర్ట్స్ కోసం అని చెప్పి పెనీ ఐస్ క్రీమ్స్ వెళ్ళిపోయి గ్రీన్ యాపిల్ తో స్టార్ట్ చేసి ఆరెంజ్ తో ఎండ్ చేసా. బయట బర్డ్ ఫ్లూ ఉన్నా చికెన్ తింటావు, నాటుకోడి కర్రీతో స్టార్ట్ చేశాను. చీజ్ కేక్ తిన్నా, మళ్ళీ డెజర్ట్ కోసం అని చెప్పి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటావు. గ్రీన్ యాపిల్ తో స్టార్ట్ చేసి ఆరెంజ్ తో ఎండ్ చేసా. మళ్ళీ మన మాట నీ డైజెస్టివ్ సిస్టమ్ ఏం కంపెనీ అంత బాగా పనిచేస్తుంది అని చెప్పి డౌట్ వచ్చిందిలే. ఫస్ట్ ఒక పత్తరక గోషు పరోటా ఈ రెండు ఇస్తాం. నడుచుకుంటూ నయాబ్కి వెళ్ళిపోయాము. చికెన్ 65, గుర్దా ఫ్రై. బ్రో కాస్త పదాలు సరిగ్గా పలుకు బ్రో. నువ్వు గుర్దా ఫ్రై అన్నదానికి కింద చూడు అందరూ గుద్ద ఫ్రై అనుకుంటున్నారు. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీతో మొదలు పెట్టా, సరిపోలేదు అనేసి పూరి కూడా చెప్పా. మళ్ళా నువ్వెవరక్క సోల్ఫుల్ బ్లాగ్స్ 144p ఫిమేల్ వర్షనా? ఆ సరిపోలేదు అనేసి ఇంకో పావ్ బాజీ కూడా తినేసా. ఇక్కడ ఏమైనా ఫుడ్ ఈటింగ్ కాంపిటీషన్ జరుగుతుందా ఏంటి? ఒకటి మించి ఇంకొకటి మింగి తింటున్నాడు. మీరు ఇలా మింగి తినడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఎక్కడైతే మింగి తిన్నారో ఆ ఫుడ్ స్టాల్ ఓనర్ కి మాత్రం ఫుల్ ప్రాఫిట్స్ గిరాకీ. అరే మీ మంచిగా చెప్తున్నా, ఇలా వ్యూస్ కోసం ఏ చెత్త పడితే ఆ చెత్త తిని, ఏ జంక్ ఫుడ్ పడితే ఆ జంక్ ఫుడ్ తిన్నారనుకో రొంబ కష్టం బ్రో, రొంబ కష్టం బ్రో. నెక్స్ట్ వచ్చేసి మన అన్వేషణ మామ. మన అన్వేషణ యూట్యూబ్ లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి వాళ్ళ మీద వీడియోలు పెట్టి బెట్టింగ్ యాప్స్ కి అగైన్స్ట్ గా వీడియోస్ పెడుతున్నాడు. దుగ్గాను కొంతమంది ఆంటీ అంకుల్స్ అన్వేషణ ఫోటోకి ఏం చేశారో మీరే చూడండి. బెట్టింగ్ యాప్స్ ఆపింది ఈయన. అరే నేను ఇంకా సడన్ గా చూసి అన్వేషణకి ఏదో అయిందని చెప్పి దడుచుకుని సచ్చా కదరా. ఎప్పటి నుంచి కృషి చేస్తే ఇప్పుడు ఆపింది ఈయన. ఈ నిజంగా మన దేవుడితో సమానం. అర్చా సాయి ఇంకా చాలా మంది. ఆ ఫోటోకి ఏంట్రా బాబు బొట్టు పెట్టి దండేశారు? ఏ మెరుపుగాల్లో ఉన్నారా బాబు? మీరు అడిగి పూజ చేస్తున్నట్లేదు, పోతే దండేస్తున్నట్టు ఉంది. వారం మనుకోవా ఘోరం.
ఇకపోతే మన ఇమ్రాన్ అన్న ఇంకా హర్ష సాయి మావా పోలీసులు వీళ్ళ మీద కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినందుకు కేసులు అవి బుక్ చేశారు. యాక్చువల్లీ వీళ్ళ మీద కాదు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరి మీద పోలీసులు కేసులు అనేవి వేశారు. ఈవెన్ సెలబ్రిటీస్ మీద కూడా. ఈ క్లిప్ చూడంండి. రానా దగ్గుబాటికి ఈ కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. బెట్టింగ్ యాప్ అయినా ప్రమోట్ చేశారు. దాన్ని పాపప్ యాడ్స్ ద్వారా దాంతో చోటు ప్రకాష్ రాజ్ జగన్మోహన్.com ని పాపప్ యాడ్స్ ద్వారా ప్రమోట్ చేశారు. విజయ్ దేవరకొండ A23 చూసారుగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే ఎలాంటి కేసులు పడుతున్నాయో. కాబట్టి క్రియేటర్స్ ఎవరు కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకండి. ఒకవేళ యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినా కూడా మీరు దయచేసి ఆ బెట్టింగ్ ఆడి మీ మనీని దొబ్బపెట్టుకోమోకండి. దయచేసి ఆ బెట్టింగ్ మ్యాట్రిక్స్ లో ఇరుక్కోకండి. మీ లైఫ్ నుంచి ఆ బెట్టింగ్ అనే దాన్ని పీకి పారేయండి. నెక్స్ట్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక చెప్రీగాల గ్యాంగ్ తయారైంది మావా. వాళ్ళ పేరే ఖైరతాబాద్ యూత్. వాళ్ళు యూత్ కాదు, అంతకు మించి. ఈ వీడియో చూడండి. మన ఖైరతాబాద్ యూత్ మీద మన బాయ్స్ ఇద్దరు ర్యాపర్స్ ఉన్నారు. ఇక్కడ చిన్న ఫ్రీ స్టైల్ తీసుకొని అందరూ మన ఆడేంటి నాలానే బ్యాండ్ పెట్టుకున్నాడు. సారీ, ఐ డోంట్ వాంట్ టు మేక్ రిస్క్. మన ఖైరతాబాద్ యూత్ మీద మన బాయ్స్ ఇద్దరు ర్యాపర్స్ ఉన్నారు. ఇక్కడ అత్తాపూర్ పిల్లర్ నంబర్ 69 దగ్గర గాంజా అమ్ముకునే హౌలాగాల్ లెక్క భలే ఉన్నారా. నా బాయ్ వాళ్ళు మొత్తం మీద కట్టారు. నేను నెత్తి మీద కొడిచేస్తారు కత్తులు. నా జేబులో ఉన్నాయి మొత్తం మీద సూత్తలు. నాతోనే ఉన్నాడు పెద్ద పెద్ద ర్యాపరు. నేను హీటర్ అల్లగిస్తా మొత్తం డైబరు. నా జేబులో నా పెట్టుకున్న స్నైపరు. నువ్వు గొద్దలో గుచ్చుకో స్నైపరు. పోలీసులు నిన్ను చూస్తే మింగుతారు. గుడి ముందు కూర్చో వేస్తారు చిల్లరు. కాబట్టి కొత్త ముసుకుని మింగేయండి అందరూ. లేకపోతే ఏంట్రా నాయన, హైదరాబాద్ సిటీలో ఉన్న స్క్రాప్ అంతా ఇక్కడే ఉన్నారు. ఇష్టమున్నా లేకున్నా అది గ్యాంగ్ అట్లా మావాడు అప్పుడప్పుడు గుస్సా అయిపోతాడు. గ్యాంగ్ అరే ఓ పని చేయండి రా, మీ గ్యాంగ్ అంతా పోయి కుక్కలతో గ్యాంగ్ బ్యాంగ్ చేయించుకోండి. అన్నట్టు ఆ పక్కన వైట్ షర్ట్ ఏంటి అలా ఉన్నాడు, ఆ వైట్ బనీనోడు ఏంట్రా బాబు అలా ఉన్నాడు. ఆడి స్పెక్స్ అచ్చం ఏలియన్స్ కి దబ్బేసేవాడిలా ఉన్నాడు. మడ్డగుడు ఏంట్రా రే, ర్యాబీస్ వచ్చిందా ఏంటి? చెత్తగాడ కుక్కలాగా అలా అరుస్తున్నావు. నాకు నిన్ను చూసినప్పుడు ముందు నుంచే డౌట్ రా, నువ్వు రెడ్ లైట్ ఏరియాలో కాండములు సప్లై చేస్తావని. అరే అది చార్మినార్ రా, చేమినార్ ఏంట్రా జూకా. అయినా నైట్ టైం కూడా సన్ గ్లాసెస్ పెట్టుకునే పప్రికాల్ని మిమ్మల్నే చూస్తున్నా. ఒకడేమో ర్యాపర్ వట్టేషు, ఇంకోడేమో ర్యాపర్ సుల్లేష్. ఇద్దరు కాంబినేషన్ కలిస్తే అది రోతేష్. నెక్స్ట్ వచ్చేసి యాక్టర్ ప్రసాద్. ఈడ ఈ మార్కెట్ లో ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా థియేటర్ పోయి తిన్నగా కూర్చుని సినిమా చూడకుండా అడవకో రియాక్షన్లు అన్ని ఇచ్చి దాని వీడియో తీసి దాన్ని మళ్ళీ ఒక రీల్ లా చేసి ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాడు. చిచి థియేటర్ కు పోయి తినగా కూర్చుని సినిమా చూడకుండా లో టెస్టోస్టిరాన్ ఉన్నోడ్లాగా యాక్టింగ్ చేస్తూ ఫెమినైన్ బిహేవియర్ చేస్తున్నావు. కొత్త మూసుకుని సినిమా చూడకుండా అక్కడ ఉన్నదాన్ని మళ్ళీ రిపీట్ చేస్తావేంటి చిరాగ్గా? నువ్వు నీ చికిని చమ్మేలి బిహేవియర్. అలా కాదురా ఎరుపు కూడా. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. కొంచెం బ్రెయిన్ రాట్ అయిపోయింది ఈ వీడియోస్ అన్ని చూసి. కొంచెం మళ్ళీ కొత్త వీడియో చేయడానికి టైం పడుతుంది. అయినా ఏంటి మావా, నేను నిన్నేమైనా జాయిన్ మెంబర్షిప్ లో జాయిన్ అవ్వమన్నానా లేకపోతే సూపర్ ట్యాంక్స్ ఏమన్నానా? ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోమన్నా అంతే కదా. ఆ సబ్స్క్రైబ్ ఏదో చేయొచ్చు కదా. సో షూర్ గా చేస్తావుగా? ఓకేగా, నేను వెళ్ళిరానా? మళ్ళీ త్వరలోనే కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.